రంగారెడ్డి జిల్లా కొత్తూరులో దారుణం చోటు చేసుకుంది. కరుణాకర్ రెడ్డి అనే యువకుడిని కిడ్నాప్ చేసి హత్య చేశారు. దుండగులు కరుణాకర్ రెడ్డిని కిడ్నాప్ చేసి చితకబాదారు. కిడ్నాపర్ల దాడిలో కరుణాకర్ రెడ్డి మృతి చెందాడు. కొత్తూరు ఎంపీపీ మధుసూదన్ రెడ్డి అతడి అనుచరులే ఈ దారుణానికి పాల్పడ్డారని మృతుడి బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. కిడ్నాప్ చేశారని స్థానిక పోలీస్ స్టేషన్లో మృతురాలి తల్లి స్వరూప ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న 16th రోజు ఒక కిడ్నాప్ కేసు కంప్లైంట్ మనకు రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఇది 6:30 సాయంకాలం 6:30 ప్రాంతంలో చేగూరు రోడ్లో తీగపూర్ అనే విలేజ్ దగ్గర రోడ్లో డిసీజ్డ్ కరుణాకర్ రెడ్డి తర్వాత శ్రీధర్ రెడ్డి వాళ్ళ వెహికల్స్లో వస్తుంటే మల్లాపూర్ నేటివ్స్ వీళ్ళు వెహికల్లో వస్తుంటే ఒక ఆపోజిట్ స్కార్పియో వెహికల్ వచ్చి దాంట్లో అదే సేమ్ విలేజ్ పర్సన్స్ బండిని ఆపి వాళ్ళ కారు అద్దాలు డ్యామేజ్ చేసి వాళ్ళంతా పర్చేస్లే వాళ్ళను కట్టెలతో కొట్టి ఒక పర్సన్ అందులో కరుణాకర్ రెడ్డి అంటే ఆయన వీళ్ళ వెహికల్లో ఈ విష్ణువర్ధన్ రెడ్డి తర్వాత విక్రమ్ రెడ్డి ఈ మండల్ ప్రెసిడెంట్ ఎంపీపీ మధుసూదన్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు ఆయనను కరుణాకర్ రెడ్డి కూడా వాళ్ళ అనుచరుడే ఆయనను వీళ్ళ బండ్లు తీసుకొని పోవడం జరిగింది కొట్టుకుంటూ. సో ఆ విషయం మనకు శ్రీధర్ రెడ్డి ఆయన కొంచెం భయంలో ఉండి కొంచెం డిలేగా మన కంప్లైంట్ అంటే ఫోన్లో వాళ్ళ విలేజ్ చెప్తే విలేజ్ వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. అప్పటికి మేము 6:30 7 o'clock కల్లా మేము అంతా టీమ్స్ ఒక 2 టీమ్స్ తీసి ప్రయత్నం చేసినాము. అప్పటికి ఎవరైతే తీసుకుపోయారో వాళ్ళ ఫోన్లని స్విచ్ ఆఫ్ ఉండి తీసుకుపోయారు. వెహికల్లో తిరుగుతూ ఉన్నారు. మేము కూడా టీమ్స్ తిరుగుతూ ఉన్న క్రమంలో మనకు అరౌండ్ 9:15 టైంలో నైట్ కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. అక్కడ ఒక బాడీ తీసుకొచ్చారు, ఇది శంషాబాద్ ఏరియాలో యాక్సిడెంట్ అయినట్టుంది అని చెప్పి యాక్సిడెంట్ అయిందని చెప్పారు. దీన్ని కొంచెం సస్పిషన్ ఉందని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది హాస్పిటల్ నుంచి. అప్పుడు ఆ సస్పిషన్ మీద మేము కూడా కాంటినెంటల్ హాస్పిటల్కి పోయి ఒక టీంని పంపించి నేను కూడా పర్సనల్గా వెళ్ళి అది చూస్తే డెడ్ బాడీ ఈ కరుణాకర్ రెడ్డి డెడ్ బాడీగా కనిపించింది. అప్పటికి ఒక 1 hour ముందే డెత్ అయి ఉంటుందని చెప్పేసి డాక్టర్ మాకు చెప్పడం జరిగింది. దాని మీద అంతకుముందే మేము ఇక్కడ కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేసినాం శ్రీధర్ రెడ్డి కంప్లైంట్ మీద. తర్వాత డెడ్ బాడీ అక్కడ ట్రేస్ అవ్వడము, ఇంజరీస్తో పాటు ఆయన ట్రేస్ అయ్యిండు. ఆ బాడీని అక్కడి నుంచి మేము నైట్లో ఉస్మానియాకు తరలించినాము. దీంట్లో మోటివ్ ఏంటంటే ఈ కరుణాకర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి ఎంపీపీకి అనుచరుడే. వీళ్ళంతా ఒకటే విలేజ్, సేమ్ విలేజ్, వీళ్ళంతా కలిసి ఉండేవాళ్ళు. గత కొంతకాలం క్రితం అతనికి ఒక డాక్యుమెంట్ ఆఫీస్ ఒకటి పెట్టింది ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ పక్కన, డాక్యుమెంట్ రైటింగ్ ఆఫీస్. దాంట్లో పెట్టి ఈ మధుసూదన్ రెడ్డి వాళ్ళ అనుచరులంతా కూడా రియల్ ఎస్టేట్ చేస్తారు కాబట్టి వాళ్ళ డాక్యుమెంట్స్ అని అక్కడ తయారు చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో ఆ డాక్యుమెంట్స్లో కొన్ని లోపాలు పెట్టి వీళ్ళు ల్యాండ్ ఇష్యూస్ క్రియేట్ చేసి లిటిగేషన్ చేసి కొంచెం చేస్తూ ఉంటాడు ఇతను.